గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అందరికీ డబ్బులు తినవాడు కూర్చో అప్పుడు కూడా డబ్బులు కావాలి అర్థమైందా సో ఒక్క 10 minutes అమ్మా కూర్చో థ్యాంక్ యూ అందరికీ క్లాస్ చేస్తున్నప్పుడు కామెంట్ చేయకూడదు 2 నిమిషాలు ఆగండి అందరినీ చూసి చాలా రోజులు నేను అందరికీ కూడా కొత్తగా ఉండొచ్చు ఒకళ్ళ ఫేస్లో కూడా గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ 20 ఏళ్ళ తర్వాత అందరినీ చూడడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఈసారి కూడా వాళ్ళ టైం తీసుకుని మా కోసం సెలబ్రేషన్స్లో రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వర్మ సార్ కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం
ఇంకా టైం ఇచ్చారు సార్. ఈ మాటలో ఒక్కసారి మీరు పూర్తి సార్ చూసి మళ్ళీ రోజుసారి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎలా చెప్పాలో ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు సరిగ్గా చేస్తే సాగిపోతున్నారంటే థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మీరు అందరూ సరదాగా ఇలా కలుసుకుంటూ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ మై సైడ్ మేనేజ్మెంట్ సైడ్ మా టీములందరూ తరఫున. ఓకే, మీ ఇష్టమైన గురుగారు కూడా మాట్లాడతారు, తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఓకే, మీ అన్ని కలిసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈరోజు ఈ ఎండలు చూస్తానంటే గట్టి కేంద్ర పెట్టినట్టు చాలా సంతోషంగా ఉంది. హలో, చాలా సంతోషంగా ఉంది. మీరు మళ్ళీ కూడా ఎప్పుడు కూడా ఇలా గట్టి కేంద్ర పెట్టుకోవాలని ఆశిస్తూ తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉన్నామా అందరినీ చూడడం. ఇప్పుడు మన పేరు మీరు చెప్తే గుర్తు రావట్లేదు, మొక్కలు అయితే అలా చెప్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూడడం. నన్ను ఎప్పుడు టైం హైదరాబాద్ చెప్పారని వైరస్ నైట్ మా బాబు కూడా టీచర్ కలుస్తారని వచ్చింది. మన ఇంట్లో కూడా చూడాలనుకుంటుంది కానీ బాబు రాలేదు. నేనంతా ఇలా గట్టిగా పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కూడా పాత టీచర్స్ అంతా తెలుసుకున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే పేర్లు మర్చిపోయినా మనుషులు ముఖాలు అన్నీ బాగా పడుతున్నాయి. అన్ని కొంచెం తేడా వస్తున్నాను. అప్పుడు ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో ఉన్నా వయసు ఇప్పుడు కొంచెం మరి మీరంతా పిల్లల తల్లులు అని ఫ్యామిలీలో వెళ్ళిపోయారు. సంసారంలో మునిగిపోయారు. మేము మునిగి ఏదో ఒకటి తేలిపోయాం. ఆ విధంగా అన్నమాట. అలా ఈ బ్యాచే కాదు, ఏ బ్యాచ్ అయినా సరే 1-2 సార్లు అలా గట్టిగా పెట్టుకుంటే అంతా ఒకసారి కలుస్తూ ఉంటాం. మేము చదువుతున్నప్పుడు మేము 1969లో మొట్టమొదట 10th క్లాస్ బ్యాచ్ రాదు. 10th క్లాస్ అది మాకైతే స్టార్ట్. ఎస్ఎల్సీ లాస్ట్ బ్యాచ్ 69. మేము 90లో 2009లో గట్టిగా పెట్టుకున్నాం. అప్పుడు 50 సంవత్సరాలు అయింది. అప్పటికి మా మొహాలు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అప్పుడు 15 ఏళ్ళ వయసులో నేను 10th రాసి మేము పెట్టుకొని మళ్ళీ 65 సంవత్సరాల వయసులో కలిసాం. అది ఎవరి మొహాలు అవ్వలేదు. కానీ సెల్ ఫోన్ వచ్చిన కూడా సెల్ ఫోన్ దయాన్ని ఎక్కడెక్కడ ఫోన్లు గ్యారెంటీ చేసుకోవాలి. మొత్తాన్ని అందరూ ఇచ్చేసి మగతులు హై స్కూల్లో చదివాం. చిరంజీవి మాకంటే 1 year జూనియర్. చిరంజీవి మగతులు ఏమన్నది అప్పటికక్కడ పేరు లేదు. ఎట్లా అడ్డు పడుకుంటూ ఉండేవాళ్ళు. సాధారణ నేను ఎక్కడెక్కడ చదివానుకోండి. అప్పుడు ఉస్మానియా మాట్లాడంటే ఆయన ఆయన దగ్గర అక్కడ ఆటలాడడం ఉండింది. ఆయన కూడా నాకు కొట్టి కొట్టి ఆ విధంగా మరి 50 సంవత్సరాలు గట్టిగా పెట్టుకుని మరి ఎంతో ఆనందంగా ఉంటున్నాం. మా గురువులు అప్పుడు ఎంత వయసు ఉంటున్నారు చెప్పండి. మాకే 65 ఏళ్ళు వచ్చేసాయి. మా గురువులప్పుడు గురువులు 10 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళు దాకా అందులో 4
తెలుగు మ్యాటర్ 6th 7th చెప్పేవారు. ఆయన మ్యాటర్ వచ్చేది అలా మొత్తం నలుగురు మాట్లాడారు. కానీ దురదృష్టం ఏంటంటే 69లోనే అప్పటికే 69లో ఫిబ్రవరిలో పెట్టింది మేము. అప్పుడే కరోనా లక్షణాల నుంచి వచ్చి కవలతో పోవడం మొదలెట్టారు. ఇంకా అప్పుడు కరోనా పూర్తిగా తెలియదు. మార్చి నాటికి చాలా కరోనా ఫేమస్ అయిపోయింది. మొత్తం వరల్డ్ ఫేమస్ అయిపోయింది. దాంట్లో చాలా ఉంది. పాపం ఆ ఏడాది కరోనా లక్షణాలతో ఇప్పుడు మ్యాచ్ నా ఫ్రెండ్ అనంతరామైన అతను చూసి నేను డెలివరీతో చేసిన డెలివరీ నాకంటే సీనియర్. అతను కూడా గట్టిగా వచ్చి అతను కూడా ఎందుకు అలాగా మరి 50 సంవత్సరాల డిస్టెన్స్లో మేము గట్టిగా పెట్టుకున్నాం. నేను 20 yearsగా పెట్టుకున్నాను, 50 సంవత్సరాలు పెట్టుకున్నాను. విధంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఇదేనా ఇలాగా ఇప్పుడే కాకుండా ముందు 5 years ఒకసారి కలుస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం డ్యాన్స్ నేను అందరి క్లాస్ చాలా ఆనందంగా ఉంది. మీరంతా ఆరోగ్యాభివృద్ధి చెందాలని, పిల్లలతోటి పాపలతోటి ఆనందంగా ఉండాలని, ఎదురైన తాతలు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. మనకి తాతయ్య అవడానికి ప్రమోషన్ అన్నమాట. ఉద్యోగంలో ప్రమోషన్ అలాంటిదో జీవితంలో కూడా ప్రమోషన్. చాలా మంది అందరూ చూసినట్టు నవ్వుతున్నారు అని అనుకుంటారేమో. అది జీవితంలో ప్రమోషన్. తాత ముత్తాత కూడా చాలా ఎంతో మంది అదృష్టం అని ఆ చేతికి మనం వెళ్ళాం. కరోనా రోజుల్లో చూడండి 20 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు అప్పుడు చచ్చిపోయారు. చూస్తే చాలా వీలేదు. కానీ భగవంతుడు మనకి సంపూర్ణమైన ఆయుధాన్ని చేయడం అంటే అది మన అదృష్టంగా భావించాలి. పెద్ద మూలకు దూసేయకండి. తల్లిని తండ్రిని అలాగే అత్తగారిని మామగారిని అందరినీ కూడా మీరు ఇది చూడాలి. తల్లిని తండ్రిని చూస్తే మరి అత్తమామని ముసలాలు అయిపోయారని ఎక్కడో వదిలేదు. ఈ రోజుల్లో ఫ్యామిలీలోనే అన్ని చూస్తున్నాం. మన అక్కడ చూసాను నేను ఇల్లు ఆ తల్లిని తండ్రిని తీసుకొని రోడ్డు మీద వదిలేసి హైదరాబాద్ అయిపోయారు. అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అలాంటి స్థితి ఏ తల్లికి తండ్రికి కలగకూడదు. ముఖ్యంగా అత్తమామను బాగా ప్రేమగా చూసుకోవాలి. తెలిసిందా? అదే మనం చదువుకున్న చదువుకి ఒక ఏంటి అదే విజ్ఞానంగా ఇచ్చారు అన్నమాట. వివేకం అంటే అదే. నేను అత్తగారు అలా అంటే మామగారు దానికి అలా ఇలా అనుకోకూడదు. అలా పెద్దవాళ్ళని మనం గౌరవిస్తే మనం కింద తరం వాళ్ళు మనం గౌరవిస్తారు. లేకపోతే మంచి చూసే మనం పెద్ద తరం వాళ్ళు ఆచరిస్తుంటారు. కాబట్టి మంచి మార్గంలో మనం వెళ్తే ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇంకెందుకు మాట్లాడితే తెలుగు మాస్టర్స్ కొట్టారంటారు. అందుకని ఈ శుద్ధి తగ్గిస్తున్నారు. మీరంతా బాగుండాలని పదే పదే కోరుకుంటూ ఉంటారు. Respected deputies on the layers. Okay, ever forever my management. గౌరవనీయులు శ్రీ రంగరాజు గారికి, గౌరవనీయులు శ్రీ వర్మ గారికి, శ్రీ పద్మజ మేడం గారికి నా నమస్కృతిగా ఉన్నది చెప్తున్నానండి. నాతోటి సీనియర్ ఫ్యాకల్టీ అయినా నాతో చాలా మిగులయ్యి ప్రతి విషయంలో కూడా కొంచెం పాజిటివ్గా మాట్లాడి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆ టైంలో కూడా గౌరవనీయులు గారు, హిందీ మేడం గారు, అందరూ గారు, సార్, ఇంగ్లీష్ సార్ వీళ్ళు కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ మీ 23 to 24 అంటే 2003 to 2004 అనుకుంటా పాస్పోర్ట్ బ్యాచ్. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి మీతోటి. అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది అప్పట్లో చిన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నారు. గుర్తుపట్టడానికి కొంచెం టైం తీసుకున్నా గుర్తుపెట్టాము. కొంతమంది మాత్రం చాలా బాగా గుర్తుంటారు. అందులో ఒక అబ్బాయి శ్రీనివాసుడు, మణికుమారుడు, పవన్ అనుకున్నాను, లక్ష్మణ్ అప్పుడు. ఈ అబ్బాయికి బాగా గుర్తున్నాం. ఈ అబ్బాయి నాకు చెప్తా ఉండేవాడు. ఈ అబ్బాయి ఇప్పుడు నా కష్టం తెచ్చేవాడు కదా. ఎప్పుడు నా కష్టం ఎప్పుడు తెచ్చేవాడు కదా. అలా కొంతమంది గుర్తుపెట్టారు. శివాకుడు ఈ అబ్బాయి పేరు గుర్తులేదు కానీ కొడతా ఉన్నవాడు ఎక్కువ నేను అబ్బాయి.
నవీన్ అనుకుంటు కదా. ఇవాళ చాలా మంది ఉన్నారు ఆ పేరు చెప్తుందని అనుకోమాకండి, అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు బాగా వీళ్ళందరూ గుర్తే. నాకు ఒక్క 5 minutes నా టైం పట్టింది గుర్తు చేసుకోవడానికి. మీరు ఆర్గనైజ్ చేస్తారు కదా, ఎస్పెషల్లీ మన సోషల్ మీడియాలో వచ్చారు. సోషల్ మీడియా కూడా నాకు బాగా గుర్తున్నారు. ఏం చెప్పాడంటే టోటల్ కాస్ట్ ఎంతో 40,000 అడిగాను. మీ కాస్ట్ ఎంత ఎంతమంది ప్రెసిడెంట్ అని అడిగాను. అంతగా బాస్ ఓవర్ చేసి కూడా చెప్తున్నాడు. వాళ్ళు 44 మెంబర్స్ అని చెప్తున్నాడు. 31 బాయ్స్ 13 గర్ల్స్. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది స్ట్రెంత్ చూసుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ ప్రెసిడెంట్ అయ్యారు. ఎవరైనా మిస్ చేయడా ఏంటని కనుగొనే వస్తుంది. కానీ మీరందరూ మంచి మనుషులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, ఏ టీచర్ గైడ్ ద స్టూడెంట్స్ రైట్ పాత్ అని అనలేదు. మరి దయచేసి ఒకసారి క్లారిటీగా వినండి. ఏ టీచర్ గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ రైట్ పాత్ అని అనలేదు. ఏ గుడ్ టీచర్ గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ రైట్ పాత్ అన్నారు. టీచర్ కాదు, ఏ గుడ్ టీచర్ స్టూడెంట్స్ సన్మానం నడిపిస్తారు. మీరందరూ అలాగే ఉన్నారని మా మంచి మానసాల సంవత్సరంలో మీరందరూ మంచి కుటుంబాన్ని అనుకుంటున్నాను. నేను నాకు మాట చేసేస్తున్నాను. పైకి రావాలంటే పెద్ద సమయం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. పెద్ద సమయం నాకు బ్యాడ్ మ్యాన్ బ్లేమ్స్ స్టూల్స్ అని సామెత ఉంది. కన్ను బాగా రాయలేదు లేకపోతే ఫస్ట్ క్లాస్ వచ్చేది అన్నాడట ఒక అబ్బాయి. కన్ను బాగా వస్తుంటేనా నేను ఫస్ట్ క్లాస్ వచ్చేది అన్నాడట. అంటే బ్యాడ్ మ్యాన్ బ్లేమ్స్ స్టూల్స్ అని ఏమంటారంటే మీకున్న కొద్ది సమయాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అలా యూటిలైజ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇంకా వయసు ఇంకా మంచి మంచి క్వశ్చన్ పడాలి. ఇలాంటి మీటింగ్స్ పెడితే మాకు ఇదే ఆనందం. మార్క్ కూడా ఇదే, మా అవస్థ అంతా ఇదే. అంతే తప్ప మేము ఇదే అనుకుంటే మేము హ్యాపీ ఫీల్ అవ్వము. యాజ్ అ టీచింగ్ కమ్యూనిటీ గా ఉండి మా స్టూడెంట్స్ మాకు స్ట్రెంత్, మా స్టూడెంట్స్ మాకు హ్యాపీనెస్. మీరంతా మంచి భాషలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను. మా మాట చెప్తారు నాకు ఎన్ఎస్ఆర్ వచ్చారు. నేను మాట్లాడుతున్నా నమస్కారం. వచ్చిన నా స్టూడెంట్స్ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. 20 years తర్వాత అన్ని గుర్తు చేసుకోవాలంటే చాలా కష్టం. మీకు గుర్తుంటే బట్ మేము చాలా బ్యాచెస్ చూస్తాం కాబట్టి చూసాను కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ టు రిమెంబర్ ఆల్ దోస్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్షన్స్. బట్ కొంతమంది మాత్రం బాగా వెల్ నోటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకడు శ్రీను. వాసు శ్రీవాసు వాడి పేరు. మేము శ్రీను అనేవాళ్ళం, వాసు అనేవాళ్ళం. అందరి చేత ఎక్కువ తెలుగు తిన్నది కూడా ఆడే అనుకుంటాను. ఏది ఏమైనా మీరు మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మీరందరూ గ్యాదర్ అయ్యి మీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకోవడానికి ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. యూఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ద టీచింగ్ స్టాఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. చాలా టైం పడుతుంది కానీ ఫ్యూచర్ మీ అందరి ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని, మీ పిల్లల ఫ్యూచర్ కూడా చక్కగా ఉండాలని, సుశీల మేడం సెంచరీ కొట్టాలని
దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆమెను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆశీస్సు పేరు పోయిన మీలో ఆ చిన్న వయసులో ఉండే కోరిక వేరేగా ఉంటారు, వేరే కోరికలో ఉన్నారు. మేమైతే అప్పుడప్పుడు ఒకలాగే ఉంటాం. మమ్మల్ని వెంటనే నెగెక్టివ్ చేయగలరు కానీ మిమ్మల్ని మేము నెగెక్టివ్ చేయలేకపోతున్నాం. కొంతమంది కొంచెం గుర్తున్నారు తప్ప. సుశీల మేడం గారు బాగా కొట్టిన దెబ్బలు కూడా మీరు బాగా గుర్తుంటాయి. ఎక్కువ కొట్టేదండి ఇది బిజీ. అందుకంటే ఒక రోజు ఏమైందంటే ఏప్రిల్ ఫస్ట్ అయితే నేను అసెంబ్లీలో నిలబడ్డాను. ఎవరో ఏప్రిల్ ఫస్ట్ పూజ చేస్తానని దృష్టిలో, అంటే నేను పెడతాను కదా, నేను అలాంటి చిలిపోలు చేస్తానని అనుకోరు కదా. అందరికీ ఏం చెప్పానంటే ఎవరో రాష్ట్రపతి పోయేటమ్మా ఇది స్కూల్ సేవ అమ్మా నన్ను అసెంబ్లీలో అనేటప్పటికి అందరూ బాగా సంతోషంగా అయిపోయారు. దానికి ఏప్రిల్ ఫస్ట్ అన్నాను. బాగా గుర్తు నాకు. అందరూ బాగా అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ఆ మాట చెప్పేటప్పటికి తర్వాత అదే ఎక్కువగా నేను విశేషాలు చూస్తూ ఉండేదాన్ని. కానీ ఏంటంటే నేను 2001లో గవర్నమెంట్ స్కూల్లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి 2005 వరకు వచ్చేదాన్ని అన్నమాట. ఇంటి నుంచి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అసలు శ్రమ అనేది అనిపించేది కదా. స్కూల్ అంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసేదాన్ని. పొద్దునే అలాగా చాలా హ్యాపీగా గడిపేదాన్ని అనమాట. అలాగే మాకు గవర్నమెంట్ స్కూల్లో కూడా గెట్ టుగెదర్ పెట్టుకుంటూ ఉంటారు. పెద్ద క్లాస్ బ్యాచ్లు చాలా బ్యాచ్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు. నేను వెళ్తూ ఉంటాను. కానీ ఓరియంటేషన్లో మాత్రం ఈ సమావేశానికి వేరే వచ్చారు. 80% మానుకోవడానికి వచ్చారు. నాకు అక్కడ మంచి మనుషులు ఉన్నాయి. ఆ మనుషుల దగ్గర అటెండ్ అయ్యి ఇంకా అవ్వలేదు, ఇంకా వచ్చేసేది అనమాట. మీరందరూ కూడా ఏ పొజిషన్లో ఉన్నారో మీరు చెప్పేసుకున్నారేమో నేను రాకముందు. చేయలేదా చెప్పండి అయితే. అంటే అందరూ ఒక్కొక్కరు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ ఉద్యోగాల్లో ఉన్నారు అని ఒకసారి అందరూ మీరు పరిచయం చేసుకోండి. అది మాకు ఆనందం. తర్వాత అందరూ మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తానండి, మంచి మీ పిల్లలు భార్య భర్త పిల్లలు అందరూ కూడా మంచి అభివృద్ధిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి అని ఆశీర్వదిస్తున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉంటే ఉద్యోగాలు, బిజినెస్లో ఉంటే బిజినెస్ మీరు మంచి అభివృద్ధి చెందాలి. ఏమా మీకు మీరు పరిచయం చేసుకోండి. మీ పేరు చెప్పి మీ పేరు కూడా గుర్తులేదు. బాస్ పేరు పుట్టింది, ఇంకొక పేరు గుర్తున్నాయండి. అదే ఇక్కడ టీచర్లు అందరూ కూడా పరిచయం చేసుకోవాలి. కొంతమంది అయితే గుర్తున్నారు, గుర్తున్నట్లేండి. సరే సరే ఎందుకంటే మీరు కూడా మాకన్నా మామూలుగా చూసుకుంటే నేనే జూనియర్ టీచర్ ఇదంతా కంపేర్ చేసుకుంటాను. మీ వాళ్ళ ఎందుకంటే మీకు 9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేది. 9th క్లాస్ మైక్ దగ్గర పెట్టు. మెయిన్గా ఏంటంటే మీరందరూ గుర్తుపెట్టుకుని మమ్మల్ని తాగేసినందుకు ధన్యవాదాలు. మొత్తం అందరికీ కూడా ఇంటికి వచ్చి మరీ పిలిచారు. చాలా మంది గుర్తుపెట్టుకోవడమే కష్టం, మాకు కూడా కష్టమే అనుకోండి. యాక్చువల్గా ఎంతమంది 100 మందిలో ఒకసారి బయటకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస్ రోజు కనబడతా ఉన్నాడు. నాకు అప్పుడే రోజు కనబడతాడు. ప్రదీప్ కనబడతాడు, రాజు, వరప్రసాద్ గారు ఎప్పుడో అప్పుడే కనబడతారు. ఇప్పుడు కనబడతాడు. ఆయన పేరు నాకు గుర్తుంది బాగా. అంటే మర్చిపోయే పర్సనాలిటీ కాదు కదా, మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ మై కొలీగ్స్, స్టాఫ్ మెంబర్స్. అంటే మెయిన్గా ఏంటంటే నేను ఫీల్ అయ్యేది ఒకటి ఏంటంటే, మనం ఈ ఫంక్షన్ మ్యాక్సిమం స్కూల్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండేది. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ అది. జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు SHPM స్కూల్ ఉందండి. యాక్చువల్గా నేను దాంట్లోనే చదివాను. అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి దాన్ని ఎవడో తీసేయడానికి, దాన్ని కూడా తీసేద్దామని ట్రై చేశాడు.
కానీ అది పాసిబుల్ కాలేదు. జనరల్గా వైండ్ అప్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం ఈ ఫంక్షన్ గెట్ టుగెదర్ అనేది మన స్కూల్లో చేసుకుంటే చాలా ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏదో బయటకు వచ్చి చేసుకోవడం అనేది కొద్దిగా ఫ్రాంక్లీ స్పీకింగ్. థ్యాంక్ యూ. Sir, Verma sir, and respected Principal ma'am, Pamita ma'am, and Susila ma'am, and genuine and dignified person Bangaraju sir, and my dear colleagues and my dearest students. At present, I am working as a lecturer in Sri Chaitanya, but I don't want to focus my English knowledge on you. I will come to Telugu. ప్రస్తుతం విజయవాడలో శ్రీ చైతన్యలో వర్క్ చేస్తున్నాను. 2001-2002 1 year వర్క్ చేసాను. అది నా అదృష్టం అనుకుంటా. వీళ్ళందరూ భలే మంచి స్టూడెంట్స్, యువర్ ఆల్ వెరీ గుడ్ స్టూడెంట్స్. అప్పుడు వరంగల్ చేరి ఎలా ఉండేదంటే, సార్ పర్లేదు సార్, సార్ ఎలా ఉన్నారు సార్, ఇంగ్లీష్ బాగుందా సార్, ఎలా ఉన్నారు సార్, ఎంత కేర్ తీసుకునేవారు. అలాగే పద్మా మేడం అయితే రౌండ్ ఇస్తూనే ఉండేవారు ఈచ్ అండ్ టు ఎవ్రీ క్లాస్. ఇంకా సుశీల మేడం అయితే కర్రొట్టి విజిల్ పడుతుంది ఎంట్రన్స్ విజిలేటు కర్ర ఒకరి మీద లేట్ వచ్చిన మీద అంత కేరు నాకు తెలుసు. సోకాల్ కార్పొరేట్ సెక్టర్స్ లో శ్రీ చైతన్య, నారాయణ, భాష ఎక్సెట్రా అందరూ లేదు అలాగా. శ్రీ చైతన్యలో ఈ రోజు క్లాస్ అయితే ప్రిన్సిపల్ వచ్చి మన్నాడే సార్ ఎంత అయింది సార్ సిలబస్ ఎప్పుడు అవుతుంది సార్, ఏంటైపోయింది ఇంత ప్రెషరు. నిజంగా ఓలేంజిల్స్ ఉందో నాకు గుర్తులేదు అసలు. I did not know the establishment date of ఓలేంజిల్స్. ముఖ్యంగా ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడానికి వాసు కాల్ చేస్తే తప్ప నాకు తెలియదు, అసలు గుర్తుపట్ల వాసు నేను ఫోన్ నెంబర్లో. ఇంకో విషయం చెప్పాల్సి వస్తే ఇంచుమించులో 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడగానే సార్ బాగున్నారంటే ఏదో మేకప్ చేస్తున్నాం కానీ గుర్తుంటుంది ఫీజులు మేకప్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాం బాగా గుర్తుందో ఏదో మేకప్ చేస్తున్నాం నిజంగా తీయడం కలిగి. 20 సంవత్సరాల తర్వాత నీ క్లాస్లో ఏం చెప్తానంటే, సార్ నేను గుర్తుంటున్నా సార్ నేను స్టూడెంట్ అంటే, ఒరే మీరు మాకు గుర్తుండరా, ఓ 2 సంవత్సరాల తర్వాత మీ ముక్కుకోవాలి మీ ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి, మేము మారవా ఇలాగే ఉంటాం, ఏదైతే రంగులు వేసుకుని బట్టలు వేసుకుని ఊపుతూ నడుతూ వస్తూ ఉంటారా, ఏజ్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్తూ ఉంటాను. అంచేత you have the ability of recognizing us, but we don't have that kind of ability or memorization, I can say. So at the same time, మా ఓల్డ్ స్టూడెంట్స్ నేను వచ్చేసిన ఇయర్లో అందరూ ఎంత మంచి వాళ్ళు అంటే వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ జిలాస్టిక్ స్టూడెంట్స్. ఎంత హుషారైన వాళ్ళు, ఎంత బాగా చదివారో ఆ సంవత్సరం. అట్ ద సేమ్ టైం వరం గారు కానీ మేడం గారు కానీ ఎంత కేర్ తీసుకున్నారో మంచి రిజల్ట్ వెళ్ళిపోయాం. కానీ I felt so happy of working in that institution and we felt so happy of being called to be here. ఇక్కడ నాకు పిలవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫంక్షన్ గెట్ టుగెదర్ నా టీచింగ్ 1993లో ప్రారంభించాను టీచింగ్. మీరు ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు. ప్రారంభిస్తే అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ నేను అటెండ్ అయిన మొట్టమొదటి గెట్ టుగెదర్ పార్టీకే నిజంగా అటెండ్ కాదా. బట్ ఏంటి అటెండ్ కాలేదు కాదు, అసలు జరగలా. ఏ స్టూడెంట్ గురువుని ఇలా పిలిచి ఆనర్ చేయలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆనరింగ్ us ఇన్ దిస్ వే. ఇంకో విషయం ఏంటంటే ఒక 3 మాటలు వివరించుకుంటాను. అమ్మని నాన్నని బాగా చూసుకుంది, మంచిగా ఉందండి, మీకు సాధ్యమైతే ఎదురు వాళ్ళకి సాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు స్టూడెంట్ మిస్ అయ్యారు, టీచర్ మిస్ అవ్వలేదు. అందుకే చెప్పాలంటే ప్రిన్సిపల్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి
వాళ్ళకి ఎంత పనులున్నా స్టూడెంట్ని చాలా కేర్గా చూసుకుని ఎవరు వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, మేడం గారు 150 చేసుకుంటారు, సార్ ఇప్పుడు పెట్టుకోరు మాకు తెలియదు కానీ మమ్మల్ని అందరూ చాలా కేర్గా చూసుకుని ఎగ్జామ్ టైంలో బాగా చదివించి చాలా కేర్గా తీసుకున్నాం. చాలా థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ సార్, సుధా మేడం. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే సుశీల మేడం గురించి చెప్పాలి. అందరినీ మనవాళ్ళు చూసుకుని ఎవరెక్కడ అలవాటు చేస్తున్నారో అలవాటు చేయకుండా కంట్రోల్ చేసి అందరినీ బాగా చూసుకున్న సుశీల మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నెక్స్ట్ ఎవరంటే తెలుగు సార్. సార్ మీకు ఎవరైనా చెప్పలేదు తెలియదు, మీ హెయిర్ స్టైల్కి అప్పట్లో మేము అందరం ఫ్యాన్స్ సార్. ఎందుకంటే మీరు కొబ్బరి నూనె పెట్టి ఆ హెయిర్ ఎలా నిలబెట్టుకోరు ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు దాకా అది అసలు మాకు ఎవరికి తెలియదు సార్. అసలు ఇప్పుడు దాకా కానీ మీ చుట్టూ మీరు అలాగే ఉన్నారు సార్. అప్పుడు ఒకటి పెన్ పెట్టుకుని బుక్ పెట్టుకుని వచ్చారు, ఇప్పుడు స్టార్ట్ చేయడం పెన్ ఉంది, అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కోసం వచ్చినందుకు. వీరవి సార్. అండ్ నెక్స్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ హోలీ స్కూల్ ఎవరంటే అది బంగారు రాజు గారి. స్టూడెంట్స్ కి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయంటే ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం చూసుకునేవారు. స్టాఫ్ కి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయంటే అది చూసుకుంది బంగారు రాజు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎక్కడ ఎవరికి అన్ని చేసినందుకు వీరవి సార్. చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ వచ్చినందుకు. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్. చాలా థ్యాంక్స్ సార్ ఇంగ్లీష్ సార్ వచ్చినందుకు. మమ్మల్ని జాగ్రత్తగా ఇంటర్లో కూడా చైతన్య కాలేజీలో జాయిన్ చేసినందుకు, మమ్మల్ని జాగ్రత్తగా టేక్ కేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ హిందీ మేడం గారు. హిందీ మేడం గారు ఎప్పుడు వెళ్ళినా ఏ పండుగలకి వెళ్ళినా పిలిచి ఇంటికి ఏమైనా పెట్టే పంపించేవారు, ఏమి చెప్పకుండా వాళ్ళు పంపించేవారు కాదు. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం. ఇంకా మ్యాథ్స్ గారి గురించి చెప్పాలంటే సాయికర్ సార్. సాయికర్ సార్ ఏ క్లాస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ డౌట్ అంటే ఎవరైనా వెళ్తే సీరియస్ అవ్వకుండా నవ్వుతూ అసలు ఏ ప్రాబ్లం లేకుండా చెప్పేవారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు. నెక్స్ట్ వండరావు సార్. వండరావు సార్ స్కూల్ అయిపోయిన తర్వాత సార్ స్కూల్లో వర్క్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వచ్చి మా మ్యాథ్స్ చెప్పేవారు. మాకు మ్యాథ్స్ కి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి ఎదురు ఉన్నారు సాయికర్ సార్. వండరావు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గుర్తున్నందుకు మీరు మాట్లాడితే ఇంకా వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత జగన్ సార్. చాలా థ్యాంక్స్ సార్. నవ్వుతున్నందుకు అప్పుడు మీరు ఎందుకు సీరియస్ ఉన్నారో మాకు అర్థం కాదు. నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. అదే కాకుండా మమ్మల్ని స్పోర్ట్స్ లో అన్నిటిలో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, అన్ని చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇంకో 10 years మళ్ళీ పిలుస్తుంది కంపల్సరీ రావాలి. ఇంకా ఫైనల్ గా సోషల్ మేడం గురించి చెప్పాలి. మేడం గారు మీకు విషయం చెప్పాలి. నా బయట చూస్తే మీరు గుర్తొస్తారు. ఎందుకంటే నేను 10th క్లాస్ లో పేపర్స్ కి ప్రింట్ కడుతుంటే ఏంట్రా చేయకపోతే తాళాల కడతాము అన్న ఎందుకంటే చాలా సేపు పెట్టాలి. కానీ నా ఆవిడ ఇక్కడే ఉంది, ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హిందూస్ అయితే మొగలు లేక్స్ కడతారు కాబట్టి ఇబ్బంది లేదు. మేమేమి క్రిస్టియన్ మ్యారేజ్ నుంచుని పెట్టాలి కాబట్టి అసలు ఎంత ఏం జరుగుతుందో కూడా తెలియలేదు నాకు. ఎందుకంటే పైగా కళ్ళు ఏమది పక్కన భాష ఏమో కట్టు కట్టాలని ఎక్కువ కంగారు పడుతున్నారు. నాకు ఎంత ఏం జరుగుతుందో తెలియట్లేదు. పైగా 2 తాలిపోట్లు ఒకేసారి ఇస్తారు కట్టమని. చాలా దారుణం. 5 minutes 6 minutes కట్టాను. కానీ నిజంగా ఎప్పుడో చెప్తామనుకున్నాను. మేము ఎప్పుడు చూసారు అదే గుర్తొచ్చేది నాకు. చాలా థ్యాంక్ యూ సార్. అందరికి వచ్చినందుకు ఈ లవ్ యూ. మీ అందరికీ బాధగా ఉందాం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
నేను అంటే గ్రౌండ్ జస్ట్ ఏదో అందరూ ఎక్కడ కూర్చున్నారో ఇంకేం లేదు అదే ఫస్ట్ క్లాస్ పెట్టాను అప్పటి నుంచి సార్ మర్చిపోయాను నేను సార్ ఈ మధ్య చూసాను కొంచెం సార్ అప్పుడు ఇప్పుడు సార్ గారు చెప్పాలని అందరూ కూడా ఎలా ఉన్నారు నేను చాలా మారిపోయాం మేము అందరినీ ఆనందం పెట్టాము తెలుగు సార్ కూడా చాలా మేడం గారు చాలా ఫోటోలు చూస్తే చాలా కొండసార్లు శేఖర్ గారిని అయితే శేఖర్ గారు చూసి నాకు పెట్టారు ఇక్కడ దారి వస్తుండగా శేఖర్ సార్ ఏం చెప్తున్నాడు సార్ నేను ఆమె మాకు ఓకే అందరికీ థ్యాంక్ యూ మెయిన్గా మా ఇదంతా కూడా సక్సెస్ అవ్వడం కారణంలో ముందు పోసాడు వాడు తగ్గిపోతే కనుక ఇదంతా లేదు సార్ వాడు యాక్టివ్ మేమందరం బ్యాక్ ఇచ్చాడు వాడు యాక్టివ్ లేకపోతే కనుక మేము అప్పుడు ఇదంతా చేయము మేమందరం ఉంటాం మేమందరం కలుస్తాం మేమందరం వస్తాం మేడమ్స్ వాళ్ళు వస్తే మనం సక్సెస్ అవుతాం ముందు వాళ్ళు తీసుకురని చెప్పాము అందుకని మేమందరం అందరూ వస్తాం వాళ్ళు వస్తాం బాగా మీరే వచ్చారు చెప్పాలి మేము ఇంకా నాకు తెలిసి అంటే 25-30 వరకు ఎక్స్పెక్ట్ చేసాము 35-40 మెంబర్స్ ఉన్నాయి మేము కొంత 10 మంది కానీ మీరు మళ్ళీ చాలా వచ్చారు మీరు చాలా 10 మంది గ్యారంటీ అంటే గ్యారంటీ పక్కా అండి చాలా వచ్చారండి అంత థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ నాకు ఒక మెమరీ ఉంది పేరు లక్ష్మణ్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను స్టార్ట్ చేయాలంటే అప్పుడు స్టార్ట్ మేడం మాకు స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఏదైనా డౌట్ ఉంటే చాలా ఎంకరేజ్ చేసేవారు మేడం అమ్మగారు ఆయనకి ఏదైనా మీనింగ్ తెలియకుండా డిక్షనరీ తీసుకొచ్చి మరీ చదివి దానికి మల్టిపుల్ వర్డ్స్ ఏముంటాయి ఆటోమేటిక్ వర్డ్స్ ఏముంటాయి మీనింగ్ ఏముంటుంది అన్నీ చెప్పేవాళ్ళు మాకు సో డెఫినెట్లీ మీరు పెట్టిన బేసిక్స్ వల్ల ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది సార్ గంగారాజు గారు ఇప్పుడు పుల్లి వెళ్ళినట్టు సింహం వెళ్ళినట్టు అలా వెళ్తారు అది చూసుకోకూడదు ఆయన ఎవరు ఏమంటారు ఆయనతో నాకు మెమరీ అన్న సార్ అయితే మాకు ఎంత బాగా చెప్పేవాళ్ళు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంతే ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ అన్న సార్ మీకు గుర్తుందో లేదో నాకు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయింది మీ వల్ల సార్ నా చేత దిగి తర్వాత డాన్స్ చేయించారు ఆయన స్కూల్లో సో ఆయనతో నాకు మెమరీ ఉన్నది సోషల్ మీడియాతో నాకు చాలా మెమరీ ఏంటంటే షీస్ టు కాల్ మీ అబ్దుల్ కలాం నా హెయిర్ స్టైల్ అలా ఉండేది అప్పుడు నా హెయిర్ స్టైల్ మార్చడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అండ్ హిందీ మేడంతో అయితే నాకు ఆల్మోస్ట్ ఒక పెద్దమ్మ ఒక పిన్ని ఉన్నట్టు ఉండేవాడు ఆవిడ నేను ఏం చేసినా సరే హిందీలో ఎలా రాసినా సరే నాకు ఇది తప్పురా అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు చాలా వరకు సో థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం నాకు స్పెషల్ అంటే ఇక్కడ అందరిలో కంటే ఎక్కువ తెలుగు సారే బికాస్ నేను తెలుగు నాకు తెలుగు ప్రత్యయాన్ని మంత్రంలో ఎలా చదవచ్చు అని చెప్పి ఆయన నేర్పించాడు సార్ మీరు నాకు ఇప్పుడు కూడా అర్ధజనంగా కూర్చోడం మొత్తం గుర్తుంది సార్ మీ వల్లే మీరు అప్పుడు వేసిన దెబ్బలు అట్ల వల్ల మొత్తం ప్రతి ఒక్కరికి మా అబ్బాయికి నేర్పిస్తా ఉన్నాను రావడం ఏంటంటే రాజు గారు అప్పట్లో మంచి ఫన్నీగా చెప్పుకున్నాను క్లాసెస్ థ్యాంక్ యూ ఫర్ ఆ టైంలో ఇంటర్వ్యూకి చాలా మంది మా ఫ్రెండ్స్కి మీరే హెల్ప్ చేశారు సార్ చాలా థ్యాంక్ యూ ఫర్ దట్ కొన్ని రోజుల గారికి నాకు అంత ఎక్కువ ఇంట్రడక్షన్ లేదు కానీ బట్ నాకు తెలుసు ఆయనకి సో ఇంకా మ్యాథ్స్ సార్ చెప్పాలంటే మాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది మ్యాథ్స్ సార్తో ఒక 4-5 నాకు కేఎం పవన్కి వైడి శ్రీరామ్కి మా చేయించుకోండి యాక్చువల్లీ సార్ అంటారు రాజకుమార్ గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీతో ఆయన చెప్పే విధానం కూడా నాకైతే ఒకలా చెప్పేవాడు వైడి శ్రీరామ్ అయితే ఒకలా చెప్పేవాడు అప్పటి అయితే ఒకలా చెప్పేవాడు వాళ్ళ స్థాయి కూడా చెప్పేవాడు సార్ మీరు థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్ సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫేవరెట్ స్టూడెంట్ అందరూ తప్పకుండా ఏకైక స్టూడెంట్ గట్టిగా మాట్లాడాలి గట్టిగా చాలా బాగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దగా నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు నా పేరు దేవి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ పేరు ఖచ్చితంగా నోటెడ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోని దెబ్బతిన్న దాంట్లో ఒక ప్రశ్న అనేది గొప్ప మా హెచ్ఎం ఉన్నారంటే
నేను ఎలా తప్పించి లోపలికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు లేట్కి వచ్చేవాడిని. నువ్వు ఎప్పుడు లేట్ అని చెప్పి ఒక్కోసారి నన్ను బయట నుంచో పెట్టడం జరిగేది మేడం. ఇలా ఒకటి కాదు, మా శేఖర్ సార్ అయితే నేను ఎప్పుడైనా ఒకవేళ ప్రేయర్లో నేను ఉన్నప్పుడు నా పక్కనే నుంచున్నాను. ఎందుకంటే నేను ప్రేయర్ అక్కడ చెప్తున్నా లేదా ఆల్ ఇండియన్ సిస్టర్స్ అని చెప్పేదా లేదా అక్కడ ఏమన్నారు మాకు చెప్పాలి అన్నాడు. అది మాకు నాకు తిరిగితే ఇంకా మా హిందీ మేడం అయితే మా ప్రతి దాంట్లో కూడా నన్ను కొట్టిన తిట్టిన ఏం చేసినా కానీ మళ్ళీ పక్క వచ్చి ప్రతి దానికి కూడా నాకు చెప్పడం గట్రా నాకు సపోర్ట్గా ఉండేవారు. ఒకటి కాదు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎన్ఎస్ఆర్ గురించి అయితే నాకు చెప్పక్కర్లేదు. ఇంకా అసమాను ఏదో ఒకటి నన్ను అంటే ఏ చేసినా ఖచ్చితంగా ఆయనకి నా పేరు నోటెడ్ అయి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా నేను ఆయన చేతిలో ఎక్కువ చెప్పతున్నాను. నేను సోషల్స్ అనేది నాకు చెప్పగలి ఏదో విషయం నేను ఆయన చేతిలో చెప్పతున్నాను. ఇలా దెబ్బలు తిన్నాను అంటే ఇప్పుడు నేను చోట నిలబడ్డాను. నేను ఇప్పుడు ఫార్మాకంలో జాబ్ చేస్తున్నా. క్వాలిటీ ఇన్సూరెన్స్ లో చేస్తున్నాను మేనేజర్ కింద. మీ అందరూ ఆశిస్తుంది ఇంకా నాకు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వైజాగ్లో ఉన్నాను సార్ నేను. నాకు ఒక పాప యాక్టిమస్ బయోసెన్సర్ క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Sirs and teachers, principal madam, how are you all? బాగున్నారా? నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్తో మాకు మంచి బాండింగ్ ఉంది. నేను బయాలజీ తీసుకోవడానికి ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే భయం, బట్ ఐ పాస్ బికాస్ ఆఫ్ మ్యాథ్స్. ఎందుకంటే 10th వచ్చిన తర్వాత షివర్ అయిపోయాను. గాట్ గుడ్ మార్క్స్. తెలుగు సార్, సోషల్ మేడం, హిందీ మేడం, మేడం మీరు బాగున్నారా? థ్యాంక్ యూ నేను. అండ్ నాకేం మాట్లాడాలి. మీరు టీచర్ కదా? మీరు టీచర్ జానికి మీరు టీచర్ మరి వాడు అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొంచెం మందిని గుర్తుపెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఎవరికైనా గుర్తుపెట్టకపోతే ఐఎమ్ సారీ. అండ్ ప్రసాద్, వాసు చాలా బాగా థ్యాంక్స్ చెప్పాల్సింది వాసుకి. ఎందుకంటే వాసు వాసు అన్న వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మా అందరి తరఫున పెద్ద థ్యాంక్స్ మీకు. పిల్లగానే వచ్చినందుకు టీచర్స్ కి, ప్రిన్సిపల్ మేడం కి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు మ్యాక్సిమం హెచ్ఎం మేడం మాత్రం రేపడే పెన్ ఇవ్వకుండా మమ్మల్ని చాలా కంట్రోల్ చేశారు. మేడం పక్కనే పెట్టిందో రేపడే ఉండేవాళ్ళు. చిల్లు పెట్టుకొని మరి బయటకి కొనుక్కొచ్చుకునేవారు. అన్ని పెట్టాను, ఎవరో వచ్చుకోకుండా మొత్తం అందరికీ పెట్టాను. నాకు మాత్రం బాగా చెప్తున్నాను. నెక్స్ట్ మేడం నేనైతే నేను చదవలేదు సరిగ్గా, కానీ ప్రతి మేడం ఇంటికి వెళ్ళి వాళ్ళతో అయితే ఎంచుకునేవాడిని. ఉంటే 9 మార్క్స్ పాస్ అనుకోండి, ఫస్ట్ ఇంటి మేడం ఇంటికి వెళ్ళి బట్టి వాడు వెళ్ళి ఒక మార్క్ ఎంచుకున్నాను. శ్వాస మేడం ఇంటికి వెళ్ళి ఎంచుకునేవాడిని. నేను మ్యాథ్స్ అంటారా, మ్యాథ్స్ పాస్ చేసేవాడిని. నాకు ఇబ్బంది లేదు. ఇంకా ఎంఎస్ఆర్ అంటారా అదే ఉండేవాడు. ఇది ఎన్ని సార్లు కొట్టారో నాకే తెలియదు సార్. అది మాత్రం మర్చిపోండి సార్. అయ్యే ఇవ్వాలంటే అప్పుడు ఎవరు లేకుండా ఇవ్వాలి. అది అసలు నాకైతే ఇబ్బంది ఏం లేదు సార్. అంతా హ్యాపీ, ఫుల్ హ్యాపీ సార్. అది ఇంకేమైనా మాట్లాడాల్సిందే ఏం లేదు. నేను చెప్పేదంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మోడర్న్ టైచర్స్ అని ఒక డ్రామా వేసేది. అందులో వాసు అసలు హీరో మాదిరి
ఎక్సలెంట్ అనమాట, సూపర్ హిట్ అది. అది మామూలు మన ఫంక్షన్గా హైలైట్ ఎంత బాగా చేసాడో. దట్టు అసలు ఇంతమంది సార్లు ప్రిన్సిపాల్స్ అందరూ ఇక్కడ ఉంటానికి కారణమే వాసు. చాలా ఫస్ట్ పడుతుంది వాసు. అట్లా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంత సరదాగా ఇంత బాగా జరగడానికి కారణం ప్రధాన కారణుడు ఇంత గెట్టుడు. ఫస్ట్ నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను. ఇంతవరకు నేను ఎంత నా స్టూడెంట్స్ మోర్ దెన్ 2 lakhs ఉంటాను. కానీ నా ఈ స్టూడెంట్ వాసుని కాలేజీలో కూడా నేను జాయిన్ చేశాను. అక్కడ కూడా నా స్టూడెంట్ ఏంటంటే చెప్పడం లేదు. బట్ వెరీ నైస్ బాయ్, వెరీ ఎంతూజియాస్టిక్. థ్యాంక్ యూ వాసు. సబ్జెక్ట్ బుక్ పెట్టేసాను ఎవరో ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు అందుకే దెబ్బతున్నాను. ఎక్కువ సరే పర్మిషన్ మేడం తెలుగు సార్ అయితే ఇంకా గట్టి కొట్టారు. థ్యాంక్ యూ గైస్. ఒక 2 minutes. నా పేరు మండల్ కుమార్ గారు. నేను ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నాను నవీన్ హాస్పిటల్స్ గుంటూరు. ఏం తెలుసు హైదరాబాద్ లో సివిల్ స్టాండర్డ్ లో పనిచేస్తాను హెక్సికల్ లో. లాస్ట్ 12 years. సో నాకు ఒక పాప. సో సోలోగా ఇచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ పాదాబంధనాలు. అలాగే నా తోటి స్టూడెంట్స్కి, నా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో ఈ ఫంక్షన్ అంత గ్రాండ్గా జరగడానికి మెయిన్ కారణం వాసు. సో నా పేరు కిరణ్, ఇక భీమవరంలో ఉంటున్నా, బిజినెస్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చిన కార్ యాక్సరీస్ మ్యామ్, కార్ బిజినెస్. ఎవరైనా కార్ కొంటే ఆ దగ్గరికి వెళ్ళి డెకరేట్ చేసి చేస్తాడు. ఆల్వేస్ వెల్కమ్. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెంబర్ కూడా తీసుకుంటాను. నెంబర్ కూడా చెప్తాయి 7893033558. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ త్రిమూర్తులు అండి, భీమవరంలోనే మొబైల్ షాప్ అండి. మేనేజ్ అయిపోయింది, 2 పిల్లలు. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పాపలు, నేను హైదరాబాద్లో ఉన్నాను. Sirs and madams, నేను మాన్సాల సిస్టర్ 2007 బ్యాచ్. హాయ్ మేడం. హాయ్ సార్. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు బాబులు. నేను అందరినీ చూడొచ్చు అని చెప్పి వచ్చాను సార్. నేను ఉండిలోనే ఉంటున్నాను సార్, హౌస్ వైఫ్. నా పేరు సూర్యకుమారి. టీచర్స్ అండ్ సర్స్, నా పేరు మానస. నేను ఇక్కడ భీమవరంలోనే ఉంటాను, హౌస్ వైఫ్ని. నాకు 2 అమ్మాయిలు, కృషిత. ఇంకో పాప వెళ్ళిపోయినట్టుంది. సార్ మా వైఫ్ అండి, సార్ మా అమ్మాయి అండి. సార్ మా అబ్బాయి వచ్చి గుంటూరు హాస్పిటల్ చదువుతున్నారు సార్. లాస్ట్ 8th class అండి, పాప 6th class సార్. నా పేరు రమ్య. నేను బెంగళూరులోనే ఉంటాను మేడం. నాకు 2 పిల్లలు. నాకు 2 బాబులు, మా హస్బెండ్, నాకు గట్టిగా మాట్లాడడం వినపడట్లేదు. ఆస్ట్రేలియాలో ఉంటాను. నాకు ఒక బాబు. నేను ఆస్ట్రేలియాలోనే వర్క్ చేస్తున్నాను. Good afternoon. వాసు భయపెట్టకు. Sir and my friends. నేను విష్ణు కాలేజీలో డిగ్రీలో వర్క్ చేస్తున్నాను మేడం. సార్ నాకు 2 పిల్లలు, బాబు పాప. మా పిల్లలు And I'm working as communicative skills trainer in Gaisa. And my parents తీసుకురాలేదు. He is my husband. నమస్తే టీచర్స్ అందరికీ. నా పేరు పద్మప్రియ, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, హైదరాబాద్
కర్మ మిస్సెస్ అండ్ మెయిన్గా శేఖర్ సార్ గారు చేతుల్లో చాలా దెబ్బతినేటండి. ఎందుకంటే నాకు రానప్పుడు ఆయన చాలా దగ్గర తీసుకొని ఇట్లా కాకపోయినా చేయాలని చెప్పి చాలా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఇలాగా ఉండి ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజున. అలాగే తెలుగు సార్ గారికి, హిందీ మేడం గారికి, సోషల్ మేడం గారికి, ఇంగ్లీష్ సార్ గారికి అండ్ ఎన్ఎస్ సార్ గారు మాకు స్పోర్ట్స్ విషయంలో మనం క్రికెట్ కోసం జంగారెడ్డి కూడా ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళి మాతో పాటే ఉండి మా స్పోర్ట్స్ లో ఆయన ఎంకరేజ్ చేసి మాతో ఉండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా ఇలా కలవడం. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. మేడం, నా పేరు శాంతి. మేడం తెలుసు, సోషల్ మేడం. నేను ఇక్కడ భీమవరం ఉంటున్నాను. హౌస్ వైఫ్. నాకు బాబు. on you, na playlist అయిపోయావు. Craving, craving, craving for you, na pillow పక్కన novel నువ్వు. Tripping, tripping, tripping on you, na playlist అయిపోయావు.
కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ల తూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో తగా తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడి బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. కుర్చీని మార్చబెట్టి శివగాడికి ఏముంది కదా ఏముందో శివ ఇప్పుడు కూడా పెళ్ళాలని అడిగాను. పెళ్లికాని శివ, పెళ్లికాని ప్రసాద్ కాదు, పెళ్లికాని శివ. అలా అనుకున్నాడు చూడండి ప్రణాళికి. ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏమి చేయలేదు. అంటే అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయితో బాగా మాట్లాడారు. ఈ అమ్మాయి ప్రశ్న చెయ్యి మాకన్నీ కడిగి కరెక్ట్గా మేము అర్థం మాట్లాడుకోవాలనుకుంటే జూనియర్స్తో కూడా మాట్లాడాలి, సీనియర్స్తో కూడా మాట్లాడాలి. ఆ కడిగి ఖర్చులు పెట్టుకోవాలి. ఎగ్జామ్స్ ఇప్పుడు కానీ చూసి రాయాలన్నా కడిగిలో చూసి రాస్తారు. ఎవరు పట్టుకుంటారు అందరూ మామూలు నాకు చెప్పాక నాకు వాళ్ళతో చెప్తే ఇప్పుడు హిందీ మేడం ఉన్నారు. ఆ హిందీ మేడం తయారు అదే శ్రీనివాసం ఏం రాసారా మేడం ఏదో మేడం ఇలా కొట్టేసి లేకపోతే 9 మార్కులతో పాస్ అయిపోతాను. కొన్ని మార్కులు ఏం తీసుకున్నాను ఏదో క్వశ్చన్ పేపర్ రాసేవాడిని తెలుసా నాకు ఆయనకి ఒత్తులన్నీ దూరి చేయించుకున్నారు. ఏం చేసేవాడంటే ఒక ఆర్గేజ్ పెట్టేది సార్ కూర్చొని సార్ మీరు దూరేసిన సార్ కొత్త వచ్చిందని ఆయనతో 5 క్లాస్ అయిపోతారు. ఒక మ్యాథ్స్ శుభ్రంగా సార్ ఏమో కొట్టి 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 ఆయన ఒక్కటే పాస్ అవుతుంది. ఏదో చేసాం మిస్టేక్ సోషల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చేవాడు. సోషల్ మేనేజ్మెంట్ కూడా అయ్యన్నీ అప్పుడు మీ ఇంటికి వచ్చేవాడు. సోషల్ మేనేజ్మెంట్ బాధ చేసుకొని మీ ఇంటికి వచ్చేవాడు. అసలు ఎంత పబ్లిక్ అదే అప్పుడు ఎలాగ ఇప్పుడు కాదు. అప్పుడు నాకు చదివేవాళ్ళు నా దగ్గర వేసి ఇద్దరు చదవడం ఒక చదివేవాళ్ళు వేసి చూపించాలి. వైడి శ్రీనివాస్ ఎక్కువ చూసుకోవాలి. ఆయన కావాలని ఆయన దగ్గర ఆయన రోజు పెడతాం. ఇదే
ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పెళ్లి కాకుండా అమ్ముకునే రావాలి పెళ్లి కాకుండా అమ్ముకునే రావాలి మన ఫోటో చూపించాను పెళ్లి కాకుండా మన చెప్పు మొహం పడుతుంది అది ఇప్పుడు చెప్పు అది చేసుకున్నాక రూపాయలు వచ్చినాయమ్మా చిన్నగా అంతే వీళ్ళందరూ నాకు తెలిసిన వరకు వీళ్ళందరూ మానసం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మరి అమ్మాయి ఏమన్నా ఆయన తెలియదు కానీ ఆయన తగ్గ కంపల్సరీ తగ్గమండి అప్పుడు దానికి కూడా కానీ మీ అందరూ మాత్రం శారీ కట్టుకోవాలి కానీ ఏదైనా సరే మామూలుగా సూపర్ లేదా అలాగే కదా అంటే రాజులు అంటే అలా ఉంటారు అని చెప్పి చూసిన అంటే ఇంకా ఏంటంటే ఇంకా చాలా దగ్గర ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఆహా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా
హృదయంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు అమ్మన్గా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఓ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా మాసన ఉడుకులోన కొబ్బరిని తగు గడగడ శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర వీధుల్లో ఆలు బజ్జి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు
ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అవే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోత ఇంకోతొస్తది నల్లగన్న అక్కాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటే మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటే మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక బడితో పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు We'll go
मामा एक पेगला, अरे मामा एक पेगला, मामा एक पेगला, मेडिसिन తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే చూడు ఇదిగో ఇదిగో బాసు నిలవెల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్రీమ్ వేసే సోడా వేసో లేదంటే నీళ్ళే పోసో అరే తిప్పు 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 నవ్వు తిప్పు 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 అరే మావా అరే మావా పెగిలా మొత్తం డల్ అయితే ఎంతెంత చేస్తున్నా ఇంట బయట చట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెట్టేస్తే అరే మామా అరే మామా అరే తిప్పు 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 నవ్వు తిప్పు 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 అరే మామా అరే మామా కిందల్లా గోల్డ్ అయితే నన్ను పంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్నా గర్ల్ ఫ్రెండ్ కి తన్నా చూడే మొదలైతే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా హలో హలో హలో